అబద్ధాలు చెప్పు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంటాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. ప్రభుత్వంలో జరిగే తప్పులు తెలంగాణ జాగృతి సంస్థ ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తుంది, ప్రశ్నిస్తుందన్నారు. తన నివాసంలో జరిగిన తెలంగాణ జాగృతి వరంగల్, నల్గొండ జిల్లాల నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేయొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన పనులు కొనసాగుతున్నాయన్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత 6 నెలల పాటు ఒక్క ప్రాజెక్టులో స్పూన్ మట్టి కూడా తీయలేదని ఆమె స్పష్టం చేశారు. సంవత్సరం అయిపోయింది, ఆగినాం. అవునా? అడగాలనా వద్దా? మరి అడుగుదామా వద్దా? మరి ఎక్కడికక్కడ 2500 రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా? 2500 నెలకు 2500 తీసుకుంటే 12 నెలలు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆడబిడ్డకు 30,000 రావాలి. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు 30,000 బాకీ ఉన్నాడు. మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది. అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. పెన్షన్ 2,000 ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు. ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు 2,000 ఇస్తాడు కేసీఆర్ సారు, నేను వచ్చినాక 4,000 ఇస్తాను. అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో 2,000 ఎగబెట్టిండా? అంటే 12 నెలలు ఇంటూ 2 24,000 అయిందా? ఒక్కొక్క పెద్దవ్వకు, ఒక్కొక్క పెద్దయ్యకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు? 20